ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి వెళ్తాడు. సైకో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తున్నప్పుడే దొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత దొంగ సైకోకి కనిపించకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటాడు. ఆ దొంగ సైకో నుంచి వాళ్ళని కాపాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పేరు ద కలెక్టర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక భార్య భర్తలు పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడే భార్యకి బెడ్రూమ్ లో ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఇంట్లో ఎవరు పెట్టారనేది అర్థం అవ్వట్లేదు. ఆ బాక్స్ పై ఫర్ ద కలెక్షన్ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ ఏంటని చూస్తున్న సమయంలో బాక్స్ కదిలితే అతను దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు ఆ బాక్స్ లో ఒక మనిషి కనిపిస్తాడు. అది చూసి వీళ్ళిద్దరూ భయపడతారు. అప్పుడే ఇతని వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇతని నోరు మూసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించలేదు. అక్కడ సీన్ కట్టే ఒక పెద్ద ఇంటిని చూపిస్తారు. ఈ ఇంటిని ఇప్పుడు రెనోవేషన్ చేయడం వలన అక్కడ చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఒకడే మన హీరో. హీరో పని ఏంటంటే డోర్ లాక్స్ ని రిపేర్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో ఆ ఇంట్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ని గమనిస్తున్నాడు. ఎందుకనేది అర్థం అవ్వట్లేదు. అలాగే ఆ ఇంట్లో మేరీ అనే ఒక చిన్న పాప ఉంటుంది. అప్పుడు హీరో ఆమెతో సరదాగా మాట్లాడుతుంటే అదే టైంకి మేరీ వాళ్ళ నాన్న మైకేల్ వస్తాడు. అప్పుడు హీరో నా వర్క్ కంప్లీట్ అయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వస్తాడు. అప్పుడు ఇంటి బయట అతనికి ఒక కందిరీగల గూడు కనిపిస్తుంది. అప్పుడు క్లీనింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళతో అక్కడ కందిరీగల గూడు ఉందని చెప్తాడు. ఆ తర్వాత హీరో బయట కారులో కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో స్టెల్లా అనే ఒక టీనేజ్ అమ్మాయి ఉంటుంది. ఆమె హీరో దగ్గర సిగరెట్ తీసుకుని కాలుస్తుంది. ఆ తర్వాత ఆమె దొంగచాటుగా ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళమ్మ విక్టోరియా ఆమెను చూసేస్తుంది. వెకేషన్ కి నువ్వు కూడా మాతో రావాలి, నువ్వు లేకుండా మేము వెకేషన్ కు వెళ్ళమని ఆమె చెప్తుంది. కానీ స్టెల్లాకి వాళ్ళ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లడం ఇష్టం లేదు. మరోవైపు హీరో అతను చేసిన పనికి ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుని ఒక హోటల్ కు వెళ్తాడు. ఆ హోటల్లో హీరో భార్య అలాగే కూతురు ఉంటారు. అలాగే అతని భార్య ఆ హోటల్లోనే పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె హీరోని చాలా కోపంగా చూస్తుంది. ఎందుకంటే ఈమె ఎవరికో డబ్బులు ఇవ్వాలి, కానీ హీరో తెచ్చిన డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలాగైనా సరే వాళ్ళకి ఈ రోజే డబ్బులు ఇవ్వాలని అతని భార్య అంటుంది. ఈ రోజు మిడ్ నైట్ కి ఎలాగైనా డబ్బులు తెస్తాను, నువ్వు భయపడకని హీరో అతని భార్యతో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఎవరికో కాల్ చేసి ఈ రోజు రాత్రి నేను ఆ ఇంట్లోకి వెళ్తున్నాను, అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెకేషన్ కు వెళ్తున్నారు, కాబట్టి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక విలువైన వస్తువుని ఆ ఇంట్లో నుంచి తెస్తాను, మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవ్వాలని అడిగి తర్వాత ఇద్దరు రౌడీలని మీట్ అవుతాడు. ఇప్పుడు హీరో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది హీరో ఈ రోజు వర్క్ చేయడానికి వెళ్లిన ఇంట్లో ఒక విలువైన స్టోన్ ఉంది, అలాగే అది ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ ఎక్కడ ఉందనేది హీరో కనిపెట్టాడు. ఇప్పుడు ఆ స్టోన్ దొంగతనం చేసి వీళ్ళకి ఇచ్చినందుకు 50% షేర్ ఇవ్వమని హీరో అడుగుతాడు. కానీ రౌడీలు 40% ఇస్తామని చెప్తారు. హీరోకి ఈ రోజు రాత్రి ఎలాగైనా డబ్బులు కావాలి కాబట్టి ఓకే చెప్తాడు. అలా ఆ రోజు రాత్రి ముఖానికి ముసుగు వేసుకుని అతని దగ్గర ఉన్న కీస్ తో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత మెట్లపై నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లేటప్పుడు వాటిలో ఒక మెట్టు విరిగిపోవడం వలన దానిపై కాల్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అద్దం వెనక ఉన్న సేఫ్ ని చూస్తాడు. అలాగే దానిపై ఒక స్పెషల్ డివైస్ పెట్టి లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైం కి ఎవరో ఇంటి డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ హీరోకి వినిపిస్తుంది. అలాగే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి మెట్లపై నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తున్నాడు. అప్పుడు విరిగిపోయిన మెట్లపై కాలు వేయగానే సౌండ్ వస్తాయి. ఇంట్లోకి ఎవరో వస్తున్నారని హీరోకి అర్థమవుతుంది. అప్పుడు వెంటనే వేరే డోర్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటే ఆ డోర్ కి మొత్తం 4-5 లాక్స్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఆ స్టోన్ దొంగతనం చేసి ఈ రోజు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి కాబట్టి ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి కనిపించకుండా మళ్ళీ సేఫ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు వెంటిలేషన్ నుంచి ఎవరో అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని హీరో ఒక డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఇంటి ఓనర్ అయిన మైకేల్ బాడీ మొత్తం గాయాలతో కింద పడిపోయి ఉంటాడు. అలాగే అతను హీరోని చూసి నువ్వేనా ఇదంతా చేస్తుందని అరుస్తాడు. అప్పుడే అతని కాలుకి ఒక వైర్ చుట్టుకొని పైకి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత అతను అక్కడ నుంచి కింద పడిపోతాడు. కింద పడిన ఇతన్ని ముసుగు వేసుకున్నవాడు వేరే రూమ్ కి లాక్కెళ్లిపోతాడు. ఇదంతా చూసి ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని తెలుసుకున్న హీరో అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ కిటికీలన్నిటికీ చెక్కలు అడ్డుపెట్టి ఉంటాయి. ఆ తర్వాత ఎవరికైనా ఫోన్ చేద్దామనుకుంటే ఆ ఫోన్ కి మేకు సెట్ చేసి ఉంటుంది. అలాగే ఆ మేకు హీరో చెవికి గుచ్చుకుంటే ఆ నొప్పి తట్టుకోలేక కిటికీ పట్టుకుంటాడు. అప్పుడు ఆ చెక్కలకు ఉన్న బ్లేడ్లు హీరో చేతికి గుచ్చుకుంటాయి. ఆ తర్వాత ఏదో విధంగా చేతులు బయటకు తీసి వేరే రూమ్ కు వెళ్తుంటే అక్కడ ఒక తాడు కనిపిస్తుంది. అలాగే ఆ రూమ్ మొత్తం ట్రాప్స్ ఉంటాయి. ఒకవేళ వాటిపై కాలు పెడితే కాలు కట్ అయిపోతుంది. మరోవైపు ముసుగు వేసుకున్న సైకో ఆ ఇంట్లో ఎవరినో వెతుకుతున్నాడు. అప్పుడు హీరో సైకోకి కనిపించకుండా బేస్మెంట్ లోకి వెళ్తే ఆ ఇంటి ఓనర్ మైకేల్ బాడీ మొత్తం గాయాలతో ఒక కన్ను బయటకు వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాడు. అలాగే సైకో అతను తప్పించుకోకుండా కట్టేశాడు. ఇప్పుడు మైకేల్ హీరోని చూసి భయపడుతుంటే సైకో పైన ఉన్నాడు. నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, మీ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారని హీరో అడిగితే నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు, కానీ నా భార్య వేరే రూమ్ లో ఉందని అతను చెప్తాడు. ఇప్పుడు
నేనేం చేయాలని హీరో అడిగితే పైన అద్దం వెనక ఉన్న సేఫ్ లో నా గన్ ఉంది, అలాగే డ్రాయర్ లో బుల్లెట్స్ ఉన్నాయి, ఆ గన్ బయటకు తీస్తే నువ్వు మమ్మల్ని కాపాడగలవని అతను హీరోతో చెప్తాడు. అప్పుడు హీరో ఆ సేఫ్ లాక్ ఏంటని అడిగితే అతను లాక్ ఏంటనేది చెప్తాడు. ఆ తర్వాత హీరో వేరే రూమ్ లో ఉన్న మైకేల్ భార్య విక్టోరియా దగ్గరకు వెళ్తాడు. సైకో ఆమె నోటిని తాడుతో కట్టి కళ్ళుకి టేప్ అంటించాడు. ఆమె నోటికి కట్టిన తాడుని హీరో తీసేశాడు, కానీ కళ్ళుకు ఉన్న టేప్ ని తీయలేకపోయాడు, ఎందుకంటే టేప్ కి పిన్ను ఉండడం వలన. ఇప్పుడు హీరో ఆ టేప్ తీస్తే ఆమె కళ్ళుకి గాయాలవుతాయి. మీ అమ్మాయి మేరీ ఎక్కడ ఉందని హీరో ఆమెను అడిగితే ఆమె ఇంట్లోనే ఉంది, కానీ ఇంకా సైకోకి దొరకలేదు. ఇప్పుడు సైకో ఆమెని వెతుకుతున్నాడు. ఎలాగైనా నా కూతురుని కాపాడని ఆమె అడుగుతుంది. నేను మీ అమ్మాయిని కాపాడుతాను, కానీ ఇప్పుడు ఆ సైకోని డైవర్ట్ చేయాలంటే మీరు గట్టిగా అరవాలి. అప్పుడు సైకో ఇక్కడికి వస్తే నేను పైకి వెళ్తానని హీరో అంటాడు. హీరో చెప్పినట్టే ఈమె గట్టిగా అరిస్తే సైకో కిందకు వస్తాడు. అప్పుడు హీరో సైకోకి కనిపించకుండా పైన ఉన్న రూమ్ కు వెళ్తాడు. ఆ తర్వాత సేఫ్ ఓపెన్ చేస్తే అందులో గన్ కనిపిస్తుంది. అలాగే ఆ సేఫ్ నుంచి అతనికి కావలసిన స్టోన్ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత బుల్లెట్స్ కనిపించలేదని వెతుకుతుంటే అప్పుడే కబోర్డ్ లో ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ముసలతను ఉంటాడు. మీరు ఈ బాక్స్ లోకి ఎలా వచ్చారని హీరో అడిగితే ఆ సైకో మిగతా వాళ్ళందరినీ చంపేసి కావలసిన వాళ్ళని మాత్రమే కలెక్ట్ చేసుకుంటాడు. అలా మా ఇంట్లో నన్ను కలెక్ట్ చేసుకున్నాడు. అదే విధంగా ఈ ఇంట్లో అతనికి కావలసిన వాళ్ళని కలెక్ట్ చేసుకుని మిగతా వాళ్ళని చంపేస్తాడని అతను చెప్తాడు. అప్పుడే హీరోకి సైకో వస్తున్న సౌండ్ వినిపించి ఆ ముసలతన్ని మళ్ళీ బాక్స్ లో పెడేస్తాడు. ఆ తర్వాత వేరే రూమ్ లోకి వెళ్తే అక్కడ ఎలుకల్ని పట్టుకోవడానికి వేసే మందు ఉంటుంది. ఇప్పుడు హీరో 2 కాళ్ళు అందులో ఉండిపోతాయి. అలాగే అందులో ఒక పిల్లి కూడా ఇరుక్కుపోతుంది. అప్పుడు సైకో ఆ సౌండ్ విని ఆ రూమ్ కు వస్తాడు. అప్పుడు హీరో అక్కడ ఉన్నాడని తెలియకుండా ఉండడం కోసం పిల్లిని కిటికీలో పడేసి చంపేస్తాడు. అలాగే సైకో వచ్చే టైం కి కనిపించకుండా దాక్కుంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన సైకో చనిపోయి ఉన్న పిల్లిని చూసి ఆ పిల్లి వలనే సౌండ్ వచ్చిందని అనుకుంటాడు. ఆ తర్వాత హీరో పిన్ తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్లి విక్టోరియా కళ్ళకు ఉన్న టేప్ ని తీస్తాడు. అప్పుడు ఆమె మైకేల్ ఎక్కడ ఉన్నాడని అడిగితే మీ భర్త సేఫ్ గా ఉన్నాడు, మీరు ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు, పక్కకు చూడకుండా నాతో పాటు రెండని చెప్పి హీరో ఆమెని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఆ పక్క రూమ్ లోనే సైకో ఆమె భర్తను చంపి ఆ డెడ్ బాడీని తాడుతో కట్టేశాడు. ఇప్పుడు మైకేల్ చనిపోయాడనే విషయం ఆమెకు తెలుస్తుంది. అతను చనిపోయాడనే విషయం హీరోకి ముందే తెలుసు, అందుకే ఆమెని పక్కకు చూడకుండా రమ్మన్నాడు. ఇప్పుడు ఆమె భర్త చనిపోవడం చూసి హీరో ఎంత చెప్పినా సరే వినకుండా ఇంట్లోకి వెళ్లాలనుకుంటుంది. అప్పుడు సైకో ఆమెని కత్తితో పొడిచి చంపేస్తాడు. వెంటనే హీరో సైకోకి కనిపించకుండా దాక్కుంటాడు. అలాగే సైకో దగ్గర కీసు ఉండడం గమనిస్తాడు. అదే విధంగా మాస్క్ పెట్టుకుని ఉన్న సైకో ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు సైకో విక్టోరియా బాడీని లాక్కెళ్లిపోతాడు. ఆ తర్వాత హీరో కిటికీ ఓపెన్ చేసి తప్పించుకోవాలనుకుంటాడు. అప్పుడే మైకేల్ పెద్ద కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని ఇంటికి వస్తుంది. వాళ్ళని ఇంట్లోకి రావద్దని చెప్పడానికి హీరో ట్రై చేస్తాడు, కానీ వాళ్ళకి ఇతని మాటలు వినిపించవు. వీళ్ళిద్దరూ ఇంట్లోకి రావడం సైకో చూస్తాడు. అప్పుడు హీరో సైకోకి కనిపించకుండా వీళ్ళని కాపాడడానికి అక్కడికి వస్తాడు. అదే టైంకి ఈమె సైకోని చూస్తుంది. వెంటనే సైకో ఈమెని చంపాలనుకుంటాడు. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ అడ్డుపడితే అతని చేతి వేళ్లు కట్టై పక్కన ఉన్న ట్రాప్ లో పడి చనిపోతాడు. అలాగే అతని మొబైల్ హీరో దగ్గర పడుతుంది. హీరో 911 కి కాల్ చేసి మొబైల్ అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేస్తే చాలు, రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరో పైన ఉన్నప్పుడు అలారం ఆన్ అవుతుంది. వెంటనే సైకో పైకి వస్తాడు. సైకో పైకి వచ్చేటప్పుడు హీరో కిందకి వెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న అమ్మాయిని కాపాడుతాడు. అలాగే ఇక్కడ నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలని ఆమెతో చెప్తే ఇదంతా చేస్తుంది హీరో అనుకుని అక్కడ ఉన్న కత్తెర తీసి హీరోపై అటాక్ చేయాలనుకుంటుంది. కానీ ఆ కత్తెరకి కూడా ట్రాప్ సెట్ చేసి ఉంటుంది. దాన్ని తీసిన వెంటనే ఆమె గోడపై పడి గోడకు ఉన్న మేకులు గుచ్చుకుని చనిపోతుంది. ఆ తర్వాత హీరో కిటికీ గ్లాస్ పగలగొట్టి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే హీరోకి ఆ ఇంట్లో ఉన్న మేరీ అనే చిన్న పాప కనిపిస్తుంది. ఆమెను కాపాడడం కోసం మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు. అదే టైంకి సైకో మేరీని అటాక్ చేయాలనుకుంటే బయట నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిన హీరో సైకోని కొట్టి మేరీని తీసుకుని వేరే రూమ్ కు వెళ్లిపోతాడు. అలాగే ఆ రూమ్ లో వాటర్ వేసి ఆ వాటర్ లో కరెంట్ వైర్ పెడతాడు. ఒకవేళ సైకో ఆ రూమ్ లోకి వస్తే కరెంట్ షాక్ వచ్చేలా సెట్ చేశాడు. కానీ సైకో హీరో కంటే చాలా తెలివైన వాడు. బాక్స్ లో ఉన్న ముసలతని ఈ రూమ్ లో పడేస్తే అతను కరెంట్ షాక్ తగిలి చనిపోతాడు. వెంటనే హీరో మేరీని తీసుకుని వేరే రూమ్ కు వెళ్తాడు. ఆ రూమ్ లో లాండ్రీలోకి బట్టలు వేసే ఒక హోల్ ఉంటుంది. దాని నుంచి మేరీని కిందకు పంపించి తర్వాత హీరో కూడా అందులో నుంచి వెళ్తుంటే సైకో వచ్చి హీరోని బయటకు లాగేస్తాడు. అప్పుడు హీరో మాస్క్ తీసి సైకో ముఖం చూస్తే సైకో హీరోని కొట్టి ఒక ప్లేస్ లో కట్టేస్తాడు. అదే టైం కి అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు అతను కిటికీ నుంచి చూస్తే లోపల డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడే సైకో పోలీసు వచ్చాడని తెలిసి బయటకు వస్తాడు. అలాగే సైకో దగ్గర ఉన్న కుక్క పోలీసుని చంపేస్తుంది. మరోవైపు హీరో అతనికి కట్టిన కట్లు విప్పుకొని లాండ్రీ హోల్ నుంచి మేరీని తీసుకుని పైకి వెళ్తాడు. అప్పుడు సైకో హీరోని పట్టుకోవడానికి కుక్కని పంపిస్తే హీరో బకెట్ లో మంట వెలిగించి ఆ బకెట్ ని కుక్క ముఖానికి పెట్టి ఆ కుక్కని సైకో పైకి విసిరేస్తాడు. ఆ తర్వాత సైకో దగ్గర కీస్ తీసుకుని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై
ట్రై చేస్తే డోర్ ఓపెన్ అవ్వదు. అలాగే సైకో అక్కడికి వచ్చి వీళ్ళని షూట్ చేస్తాడు. కానీ సైకో షూట్ చేసింది అద్దాన్ని. ఆ అద్దానికి ఆపోజిట్ లో హీరో అలాగే మేరీ ఉన్నారు. అలాగే అతను సెట్ చేసిన ట్రాప్ కింద ఇప్పుడు నించున్నాడు. హీరో వైర్ కట్ చేసిన వెంటనే అది సైకోపై పడుతుంది. ఆ తర్వాత హీరో మేరీని తీసుకుని బయటకు వస్తే అదే టైంకి అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు పోలీసులు మేరీని అలాగే హీరోని కాపాడుతారు. మరోవైపు సైకో ఆ ఇల్లు కాలిపోయేలా సెట్ చేశాడు. ఆ సైకో ఎవరో నీకు తెలుసా అని పోలీసులు హీరోని అడిగితే ఆ సైకో ఎవరో నాకు తెలుసు, నేను వాడి ముఖం చూశాను. ఈ రోజు ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చిన ట్రాప్ కంపెనీకి చెందిన వాడని హీరో చెప్తాడు. అప్పుడే ఒక లేడీ పోలీస్ వచ్చి ఆ మాస్టర్ ట్రాప్ కంపెనీ అడ్రస్ దొరికింది, మన టీం వాళ్ళు అక్కడికి వెళ్తున్నారని ఆమె చెప్తుంది. పోలీసులు బయటకు వెళ్లిన తర్వాత హీరో తన పాకెట్ లో ఉన్న స్టోన్ ని బయటకు తీస్తాడు. సో ఇప్పటి వరకు ఆ స్టోన్ ని జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఇప్పుడు దాన్ని నమ్మితే హీరోకి ఉన్న అప్పులు తీరిపోతాయి. ఇలా ఎక్కడితో ఈ మూవీ అయిపోతుంది. వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.